సిద్దిపేటలో ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీరుగా సమర్థవంతమైన సేవలు అందించి పదవీ విరమణ పొందిన డి ప్రకాష్ గారు నిజంగా ఒక ఆదర్శనీయమైన వ్యక్తి. తన వృత్తిలో ప్రజలకు వెలుగులు అందించిన ఆయన తన విశాల హృదయంతో అభాగ్యుల జీవితాల్లోనూ ఆనందపు వెలుగులు నింపడానికి ముందుకు వచ్చారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ శుభ సందర్భాన్ని జరుపుకోవడానికి ఆయన హైదరాబాదులోని కొంపల్లి నుండి తన భార్య అన్నపూర్ణ గారితో వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ప్రకాష్ గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రమ ప్రాంగణంలోని ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని భక్తితో దర్శించి వారి గోత్రమైన ఎలిసెట్ల గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. కుటుంబమంతా శివునికి స్వయంగా అభిషేకం చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనాంధరయామి. హరణ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర శివార్పణమస్తు. ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం నమో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయో కీర్తిం ప్రజాం దదో భాగదేనైవైనం ప్రణీతి బ్రాహ్మణ పౌరుషే ఉద్ధరేతో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధతి యావదేర్వై దేవతా సర్వావేదవతి బ్రాహ్మణే వసంతి. ఆశ్రమంలో జరుగుతున్న యాగంలో పాల్గొని వారి కుటుంబానికి క్షేమం కలగాలని ఆ శివయ్యను ప్రార్థించారు. ఆశ్రమ వాహనంలో శివాలయ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి తమ వంతుగా ఇటుకలను అందించి ఆ దివ్యమైన కార్యంలో భాగస్వాములయ్యారు. సేవామూర్తి డి ప్రకాష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్షణాలయంలో ఆశ్రయం పొందుతున్న అభాగ్యులకు వారి పెద్ద కుమారుడు కోడలు శ్రీధర్ ఇంద్రాణి గారులు, చిన్న కుమారుడు కోడలు రవికుమార్ కవిత గారులు, కూతురు అల్లుడు బి మీనా రమణ గారులు వారి కుటుంబ సభ్యులందరి తరపున అన్నదానం చేసి అభాగ్యుల కడుపు నింపారు. ఒక ఎలక్ట్రిసిటీ ఏఈగా వారి జీవితాంతం ప్రజలకు వెలుగులు అందించిన సేవామూర్తి ప్రకాష్ గారు వారి పుట్టినరోజున అనాథుల జీవితాలలో ఆనందపు వెలుగులు నింపడం నిజంగా అభినందనీయం. వారి పుట్టినరోజున వారు చేసిన ఈ మంచి పనికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇక్కడికి రావటం నేను మూడోసారి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ లేకుండే ఇది చేసినాము. రెండోసారి మా మనవని మా బర్త్డే కోసం వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంత మెయింటెనెన్స్ అనేది చేసుడు ఎంతో హ్యాపీగా ఉన్నది. ఏది కానీ పదార్థాలు కానీ చాలా బాగున్నాయి, చాలా మెయింటెనెన్స్ క్లీన్గా ఉన్నది. చాలా సంతోషం. ఇది ఈరోజు మా ఫాదర్ గారి బర్త్డే గురించి వచ్చినాము. ఇంతకుముందు కూడా వచ్చినాం కానీ అప్పుడు ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉండే, మెల్లమెల్లగా డెవలప్ చేస్తున్నారు. మళ్ళీ కూడా వస్తాము. ఈ నెక్స్ట్ బర్త్డే కానీ నెక్స్ట్ మ్యారేజ్ డే కానీ ఈ పిల్లల మధ్య జరుపుకునేది చాలా సంతోషంగా ఉన్నది. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నిత్యాన్నదానం ఒక గొప్ప యజ్ఞంలా జరుగుతోంది. గత 15 సంవత్సరాలుగా ఇది అవిశ్రాంతంగా సాగుతోందంటే అది మీ సహకారం వల్లే సాధ్యమైంది. ఇక్కడ సిబ్బంది ఉదయం నుండి సాయంకాలం వరకు అనాథుల ఆకలి తీర్చేందుకు ఎంతో కష్టపడుతున్నారు. అభాగ్యుల ఆరోగ్యం నిమిత్తం వాడే కాయగూరలు, బియ్యము అన్నీ తాజాగా శుద్ధంగా ఉండేలా చూసుకుంటారు.
ఈ ప్రక్రియలో సీజనల్ కూరగాయలు కూడా వాడతారు. అవి రుచిగా తగిన శక్తి పెంచేలా వండి అనాథులకు పెడతారు.